योगेन साध्यते सर्वं योगेन साध्यते सकलं योगेन साध्यते आरोग्यम् आनन्दम् आध्यात्मिक जीवनं योगेन साध्यते सर्वं योगेन साध्यते सकलं योगेन साध्यते आरोग्यम् आनन्दम् आध्यात्मिक जीवनं वन्दे पतञ्जलिं पतञ्जलिं वन्दे पतञ्जलिं पतञ्जलिं अखिल लोक आरोग्यदायिनी योगा सकल सौख्य सौभाग्यकारिणी योगा अखिल लोक आरोग्यदायिनी योगा सकल सौख्य सौभाग्यकारिणी योगा 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 రాత్రి పగలు వేడిమి సగలు నాడుల నర్తనే మన ప్రాణం వాత పిత్త కఫ గుణ దోషములు కలిగిన నిలయమే మన దేహం రాత్రి పగలు వేడిమి సగలు నాడుల నర్తనే మన ప్రాణం వాత పిత్త కఫ గుణ దోషములు కలిగిన నిలయమే మన దేహం జీవక్రియలు షట్చక్రములు ఉచ్ఛ్వాస నిశ్వాస పవనములు జీవక్రియలు షట్చక్రములు ఉచ్ఛ్వాస నిశ్వాస పవనములు జాగృతతో జాగ్రత్తతో జీవన సరళికి కారణమే యోగా योगेन साध्यते सर्वं योगेन साध्यते सकलं योगेन साध्यते आरोग्यम् आनन्दम् आध्यात्मिक जीवनम् శ్రేయమునీయని చీకటి తరిమే తాపసి జీవనమే యోగా దేహములోని రోగములేని శతాయువు నొసగినది యోగా శ్రేయమునీయని చీకటి తరిమే తాపసి జీవనమే యోగా దేహములోని రోగములేని శతాయువు నొసగినది యోగా సర్వమతమ్ముల మీద కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని మన మోడీ గారు ఈ యొక్క కృషితో ఇక్కడికి మనం గురువులను పంపించి మనకి ఈ యొక్క యోగా కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు కూడా అందించినందుకు మనందరి ద్వారా కూడా మోడీ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు భారత్ మాతాకి భారత్ మాతాకి భారత్ మాతాకి మంచి పద్ధతులు చేసుకోవాలి, బాగా పనులు చేయడం తెలుసుకోవాలి, తల్లిదండ్రులని గౌరవించాలి, సమాజాన్ని గౌరవించాలి. అప్పుడే మిమ్మల్ని మీరు గౌరవించుకున్నట్టు ఉంటుంది. సో కాబట్టి ఈ ప్రక్రియ మంచిగా జరిగినట్లయితే మన దేశం బాగుంటుంది. ప్రపంచానికి ఈరోజు భారతదేశం గురుస్థానంలో ఉంది. అంటే మీరందరూ కూడా మనమందరం కూడా సత్ప్రవర్తనతో ఉంటేనే మనకి అది గురుస్థానం వీలవుతుంది. కాబట్టి మోడీ గారు తీసుకున్నటువంటి ఈ నిర్ణయము ఈరోజు మనం వారి యొక్క ఆశయం ప్రకారము జూన్ 21వ తారీఖు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాము. ఈ కార్యక్రమానికి ఇక్కడ ఏర్పాటు చేయడానికి మనకి మండల అధ్యక్షుడు పురుషోత్తం గారు, అలాగే మన సీనియర్ నాయకులు సిద్ధులయ్య గారు, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి మన బీజేపీ నాయకులు గురువు గారు, వాళ్ళ శ్రీమతి విజయలక్ష్మి గారు ఈ స్థలం మనకి ఇవ్వడము, ముని ప్రతాప్ గారు అక్కడ సత్యవేడి నుంచి ఇక్కడికి రావడము, మిగతా మన సోదరులందరూ కూడా ఏడుకొండలు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని రావడము, మన ఆనందం అందరూ కూడా. సో మీ అందరికీ కూడా పేరు పేరున నేను నమస్కారం తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తున్నాను.
మీకు కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సత్ప్రవర్తనతో ముందుకెళ్ళి దేశాన్ని కాపాడుకొని దేశాన్ని పరిపాలించుకోవాల్సిన బాధ్యత మనం తీసుకోవాలి. కాబట్టి అందరూ సత్ప్రవర్తనతో మంచిగా మెలగాల్సినటువంటి అవసరం ఉంది. ఆరోగ్యంగా ఉండి జీవించండి. భారతదేశాన్ని ఆరోగ్యంగా జీవింపజేద్దాము. మనం ఆరోగ్యంగా ఉంటే దేశం ఆరోగ్యంగా ఉంటుంది. మనము ధనం బాగా సంపాదిస్తే దేశము ఆర్థికంగా పరిపుష్టి సాధిస్తుంది. మనము ఒక గురువులాగా ప్రవర్తిస్తే ప్రపంచానికే మన గురుస్థానం ఉంటుంది. కాబట్టి ఇది లక్ష్యంగా పెట్టుకొని మనము ప్రవర్తించాల్సినటువంటి అవసరం ఉంది. సో అవకాశం ఇచ్చిన అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ భారత్ మాతాకి జై.